మిగులు రాష్ట్రంగా అప్పజెప్పినాం. బీఆర్ఎస్ పాలన తర్వాత మిగులు బడ్జెట్టే. అప్పులతో రాష్ట్ర ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చినాం. రాష్ట్ర దిశ మార్చి తరగని ఆస్తుల్ని సృష్టించినాం. 125 లక్షల కోట్ల అప్పుతో కేంద్రం చేసిందేంది? అత్యధిక అప్పులు మీరే చేసి మాపై అబండాల. కార్పొరేట్ శక్తుల రుణాల మాఫీకే మీ తాపత్రయం. బడ్జెట్లో నిధులివ్వని బీజేపీని ప్రజలు క్షమించరు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు కేటీఆర్ బహిరంగ లేఖ. వివరాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజం. మా 10 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు రాష్ట్రానికి మీరు ఇచ్చే బహుమానం ఈ అవమానాలేనా? 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలోనే 125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అసలు అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదు. కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కేటీఆర్ ఈ ముచ్చటని నేను 4 రోజుల ముందు మొత్తుకున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అప్పుల పేరుతోటి తెలంగాణను దారుణంగా అవమానించిందని 4 రోజుల క్రితమే నేను మొత్తుకున్న మార్నింగ్ న్యూస్లో. ఒక్క తెలంగాణ రాజకీయ నాయకుడు కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని చాలా చులకన చేసింది ఈ నిర్మలా సీతారామన్ గారు అనేది మాట్లాడలే. 4 రోజుల తర్వాత కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఆ రోజే మాట్లాడిన నేను 4 రోజుల క్రితమే. దేశంలో ఏ రాష్ట్రానికి అప్పులు లేవో జర చెప్పండి నిర్మలా సీతారామన్ గారు. దేశము అప్పు చేయకుండానే నడుస్తున్నదా? ఇక్కడున్న బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, రఘునందన్ రావు గారు, లేదా బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చెప్పాలి అని డిమాండ్ చేసినాం. చూడు, దేశం నెత్తి మీద 125 లక్షల కోట్లు పెట్టిండ్రు. దేశం నెత్తి మీద అప్పు 125 లక్షల కోట్ల అప్పు. మనదెంత అప్పు? ఈ చివరి అంకె 4 నుండి 5 లక్షల కోట్ల అప్పు మనకున్నది. దేశానికి ఎంత ఉన్నది? 125 లక్షల కోట్ల అప్పు చేసింది బీజేపీ ప్రభుత్వం దేశం పేరు మీద. మళ్ళీ వాళ్ళు తెలంగాణను చులకన చేస్తూ తెలంగాణకు రావాల్సిన వాటా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ మన మీద వివక్షను చూపిస్తూ తిరిగి తెలంగాణకు అప్పులున్నాయి, తెలంగాణ సిగ్గుపోతున్నదని మన మీద దుమ్మెత్తిపోసింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. దీని మీద కాంగ్రెస్ సుంటలు మాట్లాడలేదు, బీజేపీ సన్నాసులు మాట్లాడలేదు. తెలంగాణ అంటే ఇంత చులకన, తెలంగాణ మీద ఇంత దుర్మార్గమైన భాష ఎందుకు వాడినావు? తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే అప్పు ఉన్నదా? ఏ రాష్ట్రానికి అప్పు లేదా అని ఒక్క తెలంగాణ ఎమ్మెల్యే కానీ, ఒక్క తెలంగాణ ఎంపీ కానీ, ఒక బీజేపీ ఎమ్మెల్యే కానీ, బీజేపీ ఎంపీ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం కానీ ఎవ్వరు మాట్లాడలే. అందరూ నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు సైలెంట్గా ఉన్నారు. పుష్కున్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన విధానికి ఎవరన్నా కౌంటర్ అయితే మా మీదేమంటారో అని. కానీ ముమ్మాడికి చెప్తున్నాం, భయపడేది లేదు. బీజేపీ కేంద్ర మంత్రులకు కావచ్చు, బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, భయపడేది లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి అప్పు లేదు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అప్పు ఉన్నది. ప్రతి రాష్ట్రం అప్పు చేసే బతుకుతున్నది. ఆఖరికి నీ బీజేపీ ప్రభుత్వం కూడా, కేంద్రంలో కూర్చున్న నీ బీజేపీ ప్రభుత్వం కూడా అప్పు చేయకపోతే బతకని పరిస్థితిలో ఉన్నది. నువ్వే 125 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని ఆగం చేసినావు. కానీ ఇక్కడ 5 లక్షల కోట్ల అప్పుతోటి సంపద సృష్టించినలాట. ప్రాజెక్టులు కట్టిండ్లు, టీ హబ్బు లాంటి ఒక ఇండస్ట్రీని కట్టిండ్లు, కాళేశ్వరాన్ని కట్టిండ్లు, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చిండ్లు, ప్రతి జిల్లాలో ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టిండ్లు, ప్రతి జిల్లాలో కూడా రైతు బంధు ఇచ్చిండ్లు, రైతు బంధు పేరుతోటి నీళ్ళు ఇచ్చిండ్లు, కరెంట్ ఇచ్చిండ్లు, కొత్తగా విద్యుత్ క్షేత్రాలను నిర్మించిండ్లు. అక్కడ చూస్తే సెక్రటరేట్ భవన్ను నిర్మించిండ్లు, ఇటు చూస్తే ప్రగతి భవన్ను నిర్మించిండ్లు. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా నిర్మించుకున్నాయే కదా. నీళ్ళ సమస్య లేకుంటుండే మనకు, కరెంటు సమస్య లేకుంటుండే మనకు. సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని సంక్షేమ పథకాలను అందించిండ్రు ఆనాటి ప్రభుత్వం.
ఇవన్నీ ఏదో కేసీఆర్ను పొగడ్డానికో బీఆర్ఎస్ను పొగడ్డానికో చెప్తలేము. కేవలం నిర్మలా సీతారామన్ గారు తెలంగాణకు అప్పున్నది అని మనల్ని అవమానించినందుకు, మనల్ని చిన్నతనం చేసి చులకన చేసినందుకు ఆ పార్లమెంట్లో చెప్తున్నాం. కాబట్టి 100% నిర్మలా సీతారామన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందే. ముందు నీ తమిళనాడు, నీ సొంత రాష్ట్రం తమిళనాడుకి ఎంత అప్పున్నదో చెప్పు. నీ బీజేపీ ముఖ్యమంత్రులు పాలిస్తున్న ఇదే మహారాష్ట్రకు కావచ్చు, అదే అక్కడున్న యూపీకి కావచ్చు, అటు పక్కనున్న రాజస్థాన్కి కావచ్చు, వీటికి ఈ రాష్ట్రాలకు ఎంత అప్పు ఉన్నదో చెప్పాలి మీరు. ప్రతి రాష్ట్రానికి అప్పు ఉన్నది. మనల్ని చాలా చులకనగా చేసింది మొత్తం మొన్న.